హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో భగవంతుడికి కాచిన పాలను నైవేద్యంగా సమర్పించడంలో ఆంతర్యం ఏమిటి, అదేవిధంగా వివాహ శాపం అంటే ఏమిటి, ఈ శాపం నుంచి విముక్తి కోసం పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ముందుగా వివాహ శాపం గురించి తెలుసుకుందాం. వివాహ శాపం పోయిన జన్మలో చేసిన పాపాలే ఈ జన్మలో శాపాలుగా మనల్ని వెంటాడుతాయి. పూర్వజన్మలో భార్యాభర్తలను విడదీయడం, అదేవిధంగా పెళ్ళి ఆపడం లాంటివి చేస్తే ఈ జన్మలో వివాహ శాపానికి గురి అవుతారు. సాధారణంగా జాతక చక్రంలో సప్తమ స్థానం, ద్వితీయ స్థానాన్ని వివాహం కోసం చూస్తారు. ద్వితీయ స్థానం కుటుంబం సూచిస్తుంది, అలాగే సప్తమ స్థానం జీవిత భాగస్వామి గురించి తెలియజేస్తుంది. ఈ ద్వితీయ స్థానం అనేది బాగుంటే వారికి వివాహ శాపం లేదు అని అర్థం, అదే బాగా లేకుంటే వివాహ శాపం ఉంది అని అర్థం. ఇక ఈ వివాహ శాపం ఉంది అన్నట్లుగా ఎలా తెలుసుకోవాలి అంటే, కొంతమంది విపరీతంగా చాలా సంబంధాలు చూస్తూ ఉంటారు, కానీ ఒక్క సంబంధం కూడా కుదరదు. అలాంటి సందర్భాల్లో వివాహ శాపం ఉంది అని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా వయసు అయిపోతూ ఉంటుంది యువకులకు, అయినా వివాహం అనేది జరగదు. ఇలాంటి కేసెస్లో కూడా వివాహ శాపం ఉన్నట్లుగా గుర్తించాలి. అదేవిధంగా ఏ సంబంధం కుదరకపోవడం, పెళ్లి చూపుల దాకా కూడా అసలు రాకపోవడం అన్నది వివాహ శాపం. ఇక నాలుగో కారణం ఏమై ఉంటుంది అంటే, పెళ్లి చూపులు కన్ఫర్మ్ అవుతాయి, ఎంగేజ్మెంట్కు దాకా వచ్చి ఆగిపోతాయి. సో దీన్ని కూడా వివాహ శాపం కింద కన్సిడర్ చేస్తాము. సో వీరేం చేయాలి అంటే, ఎవరైతే వివాహ శాపానికి గురి అయ్యారో, ఎవరైతే వివాహం కోసం చూస్తున్నారో వారే పరిహారాన్ని ఆచరించాలి. అమావాస్య దాటిన తర్వాత తొలి శుక్రవారం ప్రారంభించి 3 శుక్రవారాలు ఈ పరిహారాన్ని ఆచరించాలి. ఒక రాగి పాత్రలో లీటర్న్నర నీళ్లను పోసి అందులో 8 ఎండు ఖర్జూరాలను బాగా మరిగించి పెట్టాలి. తదుపరి 11 ఖర్జూరాలు గింజలు తీసి ఆ గింజల ప్లేస్లో ఆకుపచ్చ యాలకులను కొంచెం కుంకుమ పువ్వును పెట్టి క్లోజ్ చేసి ఒక ట్రేలో ఈ 11 తమలపాకులు పెట్టి వాటిపై ఈ ఎండు ఖర్జూరాలను ఉంచి మీరు నిద్రించే సమయంలో రాత్రి పడుకునేటప్పుడు మీ తలగడ విధంగా ఈ ట్రేను పెట్టుకోండి. అదేవిధంగా ఆ రాగి పాత్రను కూడా పెట్టి ఉంచుకోండి. తదుపరి మార్నింగ్ శనివారం రోజు లేచిన తర్వాత ఆ రాగి పాత్రలో ఉన్న వాటర్ని ఎండు ఖర్జూరాలతో సహా బాగా వేగంగా ప్రవహించే మంచినీటిలో వేసేయండి. ఇక ఏవైతే 11 ఎండు ఖర్జూరాలు తమలపాకులు ఉన్నాయో అందులో 6 ఎండు ఖర్జూరాలను 9 సంవత్సరాల లోపు బాలికలకు ఇవ్వండి. 5 ఎండు ఖర్జూరాలను ముత్తైదులకు పంచండి. ఇక తమలపాకులను చెట్టు మొదట్లో వేయండి. ఈ విధంగా ఈ పరిహారాన్ని 3 శుక్రవారాలు ఆచరించండి, ఫలితం మీరే చూస్తారు. ఇక భగవంతునికి కాచిన పాలను నైవేద్యంగా ఎందుకు సమర్పించారు అంటే, భగవంతుడికి కాచిన పాలని సమర్పించాలి. కాచిన పాలు అంటే బాగా మరిగించే పాలను కానీ చల్లగా ఉన్న పాలను కాదండి, గోరువెచ్చగా ఉన్న పాలను మాత్రమే సమర్పించాలి. ఒక చంటి బాలుడు తాగే విధంగా ఉండాలి ఆ పాలు. ఆ పాలు కూడా ఆవు పాలు శ్రేష్టం. ఆవు పాలలో 3 ప్రోటీన్లు, 9 అమైనో ఆసిడ్లు, 11 కొవ్వులు, 6 విటమిన్లు, 8 ఎంజిఎం, 28 ఖనిజాలు, చక్కెర, 14 నత్రజని సంబంధిత పదార్థాలు, అదేవిధంగా డి విటమిన్ ఉంటుందండి. డి విటమిన్ ఎముకలను దృఢంగా ఉంచుతుంది. ఈ పాలు అనేవి సంపూర్ణ ఆహారం కిందకి వస్తాయి. తల్లిపాలు తాగడానికి అవకాశం లేని వాళ్ళకి ఆవు పాలను పడతారు. సో ఈ ఆవు పాలను పగటిపూట తాగడం వలన జఠరాగ్ని ఇంప్రూవ్ అవుతుంది, ఆకలిని పెంచుతుంది, అలాగే బలాన్ని ఇస్తుంది. రాత్రిపూట తాగడం వలన ఆయుష్ వృద్ధి చెందుతుంది. బాల్యంలో ఆవు పాలు తాగినట్లయితే ఆకలి చక్కగా వృద్ధి చెందుతుంది. యవ్వనంలో ఆవు పాలను స్వీకరించినట్లయితే బలం వస్తుంది. వాక్యార్థంలో ఆవు పాలను తాగితే శక్తి అనేది వస్తుంది. అలాగే ఈ ఈ పాలను తాగడం వలన త్వరగా రక్తంగా మారుతాయి, నీరసాన్ని హరిస్తాయి. సో అందుకోసమని ఈ పాలను నైవేద్యంగా భగవంతునికి సమర్పిస్తారు. ఇక పాలు పితికిన తర్వాత 2 గంటల 40 నిమిషాల లోపే తాగేయాలి, అంటే 6 గడియల లోపే తాగేయాలి. ఒక గడియకి 24 నిమిషాలు, అలా 6 గడియల లోపే తాగేసేయాలన్నమాట. సో ఈ విధంగా భగవంతుడికి కాచిన పాలను నైవేద్యంగా సమర్పిస్తారు.